నేచర్‌ని మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయండి. పర్టిక్యులర్‌గా నేను ప్లాంట్స్‌ని, వాటి గ్రోత్‌ని చాలా వరకు అబ్జర్వ్ చేస్తాను. అదేంటో తెలీదు. నేను ఈ పీస్ లిల్లీని చాలా నెగ్లెక్ట్ చేశాను. నెగ్లెక్ట్ ఇన్ ద సెన్స్ అంత అబ్జర్వ్ చేయలేదండి. చాలా ఇయర్స్ నుంచి నా దగ్గర ఈ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ నుంచి చాలా ప్లాంట్స్ వచ్చాయి. వాటిని నాకిది ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. నేను కొనలేదు ఈ మొక్క. అయితే దీని నుంచి చాలా ప్లాంట్స్ వచ్చాయి. వాటన్నింటిని చాలా వరకు ఫ్రెండ్స్‌కిచ్చానండి. అయితే ఈరోజు ఏంటంటే ఈ ప్లాంట్ కేరింగ్, తర్వాత దీన్నెలా పెంచడం, అసలిది దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అవన్నీ చెప్పాలని అనుకుంటున్నాను. అంటే నేను అబ్జర్వ్ చేశాను ఈ మంత్. ఈ మంత్ అంటే ఇయర్‌లో వచ్చిన ఈ ఫ్లవరింగ్‌ని. యాక్చువల్‌గా ఏంటంటే నేను జాన్వరి మంత్‌లో ఈ కుండీ నుండే 3 ప్లాంట్స్‌ని సెపరేట్ చేసి వేరే వాళ్ళకిచ్చానండి. అలా ఇచ్చినప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేసిందేంటంటే, దాన్నెంత డిస్టర్బ్ చేసినా మొక్కేం కాలేదు. అసలు ఈ ప్లాంట్ ఏంటంటే, నేను ఏప్రిల్ మంత్ నుంచి దీన్ని అబ్జర్వ్ చేశాను. ఫ్లవరింగ్ ఎంత లేట్‌గా రావడం, దాన్ని ప్రతిరోజు నేను అబ్జర్వ్ చేయడం, అదేమో బ్లూమ్ రాకపోవడం అలా. సో, అందుకని నాకింకా ఇంట్రెస్టొచ్చి నేనలా చూస్తూ ఉన్నాను. అంటే చాలా మొక్కల్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ, వాటిని వాటరింగ్ చేస్తూ అయన్నీ చేసినప్పుడు పర్టిక్యులర్‌గా ఈ మొక్కనెందుకో నేను చాలా మిస్ అయ్యానని ఇప్పుడు అనిపించింది నాకు. ఇప్పుడు మొక్కలు తక్కువైపోవడం వల్ల ఈ ప్లాంట్‌ని అంత అబ్జర్వ్ చేశానని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పీస్ లిల్లీ అయితే 2 టైప్స్‌లో ఉంటదండి. బిగ్ సైజ్ ఒకటి, స్మాల్ సైజ్. స్మాల్ సైజ్‌కి చాలా ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చినట్టు ఉంటది. చిన్న చిన్నగా ఉంటాయి పువ్వులు. నా దగ్గరున్నదైతే బిగ్ సైజ్ అండి ఇది. ఈ మొక్క కంప్లీట్‌గా ఎండలో పెట్టకూడదు దీన్ని. ఎండలో పెట్టడం వల్ల ఏంటంటే ఆకులు కలర్ చేంజ్ అవ్వడం, తర్వాత ఎండిపోవడం జరుగుతది. దీనికి కొంచెం అంటే హ్యూమిడిటీ ఉన్న క్లైమేట్ మరీ 35, 30 డిగ్రీస్ అలా వస్తే మొక్క పాడైపోద్ది. ఒక 20-25 డిగ్రీస్‌లో ఉండేలా చూసుకోవాలి. సో, అందుకని దీన్ని కొంచెం బాల్కనీలో గానీ, షేడీ ప్లేస్‌లో లేదా మన ఇంట్లో అంటే లైటింగ్ కనిపించేలా పెట్టుకుంటే చాలా బా వస్తది. అయితే దీనికేంటంటే సాయిలొచ్చేటప్పటికి సేమ్ మనం అన్ని మొక్కలకి యూజ్ చేసినట్టే 3 టైప్స్‌లో అంటే మన గార్డెన్ సాయిల్, తర్వాత కొంచెం మాన్యూర్, ఆ తర్వాత కొంచెం కోకోపిట్. ఈ 3ని మిక్స్ చేసి దీనికివ్వడమే. ఆ తర్వాత వాటర్ అస్సలు దీనిలో ఉండకూడదండి. కంప్లీట్‌గా కిందకొచ్చేయాలి. కుండీ మొదటి చూస్తే మనం మట్టి చేతికి ఇలా మడ్డిగా అంటుకోకూడదది. పొడి పొడిగా ఉన్నట్టుండాలి. సో, అలా దీన్నైతే చూడాలి. వాటరింగ్ అయితే నేనేం చేస్తానంటే కొంచెం కొంచెమే ఆల్టర్‌నేట్ డేస్ ఇస్తానన్నమాట వాటర్. అది ముందు నుంచి ఉన్న అలవాటే. ఆ తర్వాతేంటంటే వీటి లీవ్స్ ఉన్నాయి కదండీ! వీటికి నేనేం చేస్తానంటే ఎప్సమ్ సాల్ట్‌ని కొంచెం వాటర్‌లో డైల్యూట్ చేసి స్ప్రే చేస్తాను ఆకులకి. లేదు వాటర్‌ని స్ప్రింకిల్ చేసినా పర్వాలేదు ఆ లీవ్స్ మీద. ఎందుకంటే చాలా ఫ్రెష్‌గా కనిపిస్తాయవి. లేదంటే చాలా డల్‌గా ఉన్నట్టుంటాయి. సో, ఇదొకటండి వాటరింగ్ చాలా చక్కగా ఇవ్వడం. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అనమాట. యాక్చువల్‌గా నాసా వాళ్ళే దీన్ని డిక్లేర్ చేశారు. ఇది ఎయిర్‌ని చాలా ఎక్కువగా ప్యూరిఫై చేస్తది. మేబీ అదే రీజన్ అనుకుంటా. చాలా ఎక్కువగా ఇండోర్ ప్లాంట్‌గా యూజ్ చేయడానికి. అలానే వర్క్ ప్లేసెస్‌లో ఎక్కువగా దీన్ని పెట్టడానికి. ఇది చాలా ఫాస్ట్‌గా అంటే తన చుట్టూ ఉన్న ఎయిర్‌లో ఉన్న టాక్సిన్స్‌ని చాలా ఫాస్ట్‌గా అబ్జర్వ్ చేస్తదంటండి. నెక్స్ట్ ఏంటంటే వీటి ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. ఇది బిగ్ సైజ్ కదండీ ప్లాంట్. అందుకని చాలా పెద్దగా ఉంటాయి. దీనికి ఫ్లవరింగ్ సీజనొచ్చి మనకి డిసెంబర్, జాన్యువరి లేదంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో అయితే దీనికేం బ్లూమ్స్ ఉండవు. రిమైనింగ్ టైంలో బ్లూమ్స్ ఉంటాయి. మన మొక్క కొంచెం హెల్తీగా ఉంటే సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఫ్లవరింగ్ వస్తది. నాకైతే ఫ్లవర్స్ వస్తాయండి ఇప్పుడు. ఈ ప్లాంట్‌కి ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయి. చాలా విచిత్రంగా అనిపించేదేంటంటే
మనకి కనిపిస్తున్నది ఇదంతా కూడా ఫ్లవర్ కాదు. దీనికి ఒక నేమ్ ఉందండి, స్పాతివైలం అని. స్పాత్ అంటే ఆకు వైట్ కలర్‌లో మోడిఫై అయిన లీఫ్ మాట అది. యాక్చువల్‌గా వైట్‌గా ఉన్న అంతా కవరింగ్ అంతా ఫ్లవర్ కాదు. ఆ సెంటర్‌లో ఉన్నదే ఫ్లవర్. ఆ పొడుగ్గా ఉన్నదే. అబ్జర్వ్ చేస్తే నాకు పాత వీడియోస్‌లో ఏంటంటే ఫోటో ఉంది. ఆ ఫోటో మళ్ళీ వెతకలేకపోయానమాట దీంతో టచ్ చేద్దామంటే. అవి చిన్న చిన్నగా విచ్చుకుంటాయండి ఆ పొడుగ్గా ఉన్నది. మేలు, ఫీమేల్ ఫ్లవర్స్ కూడా అందులోనే ఉంటాయి. సో, అవేంటంటే ఈ పాలిన్ అవన్నింటికి నేచురల్‌గానే పాలినేషన్ అవుతది దానికి. లేదంటే మన హ్యాండ్స్‌తో అలా రబ్ చేసినా కూడా పాలినేషన్ అవుతది. కానీ ఎక్కువగా ఏంటంటే ఈ సీడ్స్ నుంచి ప్లాంట్స్ రావడానికి చాలా టైం పడతదండి. చాలా అంటే చాలా. ఇది మీరు చేసారా? మీకు తెలుసా అంటే ఒకసారి ట్రై చేశానమాట అండి అది. బాగా ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలకు ముందు. సో, ఇది ఇందులోంచి సీడ్స్ ఒస్తాయి. నెక్స్ట్ నేను డెఫినెట్‌గా ఫ్లవర్ నుంచి అది ట్రై చేస్తాను. సీడ్స్ ఉంటాయన్నమాటండి. ఇది ఒరిజినల్‌గా దాన్ని ఫ్లవర్ మాట అది. అందులోనే మేలు, ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇదంతా నేను అబ్జర్వ్ చేశాను. నాకు ఎంత సహనంగా అంటే, అసలు ఎంత టైం తీసుకుందో అది అలా రావడానికి. దీన్ని లక్కీ ప్లాంట్ అని గూడా అంటారంటండి. ఆహ్, పీస్ లిల్లీ అని ఎందుకొచ్చిందో నాకు తెలీదు. కానీ ఇదున్న చోటంతా పాజిటివిటీ ఉంటది. ఆఫ్‌కోర్స్ గ్రీనరీ ఎక్కడున్నా అది పాజిటివ్‌గానే ఉంటది. పాజిటివిటీని మనకి అలా స్ప్రెడ్ చేస్తూనే ఉంటది. సో, ఈ ప్లాంట్‌కే ఆ స్పెషాలిటీ ఉందంటండి. సో, ఇది సీడ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తది. అలా ఈ ఫ్లవర్ అంత అందంగా ఉండి, దీన్నలా చూస్తూ ఉంటే ఆ ఫీలే చాలా డిఫరెంట్‌గా ఉంటదండి అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే. సో, లో మెయింటెనెన్సే కాబట్టి ఎవ్వరైనా పెంచుకోవచ్చు దీన్ని. కొంచెం షేడీ ప్లేస్‌లో పెట్టుకుంటే సరిపోద్ది. సో, నాకెందుకో ఈ ప్లాంట్ గురించి ఇలా వీడియో చేయాలనిపించింది. సో, అందుకని ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలన్నీ, అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసి ఈ మొక్కను పెంచడంలో నేను ఏదైతే యూజ్ చేశానో అదే. దీనికి మాన్యూర్ ఏం స్పెషల్‌గా ఇవ్వక్కర్లేదండి. నేనైతే ఎక్కువగా పొటాటో పీల్స్ పెట్టాను దీనికి మొదట్లో. అలానే బనానా పీల్స్ పౌడర్ అంతా. సో, ఈ వీడియో హెల్ప్ అవుతదని అనుకుంటున్నాను ఎవరైనా మొక్క పెంచాలనుకున్న వాళ్ళకి. కానీ డెఫినిట్‌గా పెంచండి. ఇదొక మంచి చాయిస్. ఎందుకు చాయిస్‌గా తీసుకోవడం అంటే, ఈ ప్లాంట్‌ని పెంచడం ఈజీ. దీన్ని ప్రాపగేట్ చేయడం కూడా చాలా ఈజీ. అంటే సీడ్స్ నుంచయితే జర్మినేషన్ చాలా స్లో. ఆహ్, ఇది రూట్స్ చాలా ఎక్కువ బౌండ్ అయిపోతాయండి పాట్‌లో. అప్పుడు దీన్ని రీపాట్ చేసేటప్పుడు మనం ప్లాంట్స్‌ని సెపరేట్ చేసుకోవచ్చన్నమాట. చాలా ఎక్కువుంటాయి ప్లాంట్స్. సో, నేను అలానే సెపరేట్ చేశాను అందరికి. సో, నిజంగానే చాలా పాజిటివిటీ ఉంటదండి ఈ ఫ్లవర్‌లో. ఒక ఎంథూసియాజం ఉంటది అలా అది బ్లూమ్ అయ్యేంత వరకు. సో, చాలా నైస్ ఫ్లవర్స్ ఇవి. నిజంగానే పీస్‌ఫుల్‌గా ఉంటది ఈ మొక్కతో మనం స్పెండ్ చేస్తే టైం. సో, వీలైతే డెఫినిట్‌గా ఈ ప్లాంట్‌ని పెంచుకోవడానికే ట్రై చేయండి. పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి.